రాజమండ్రిలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి సౌజన్య కేసులో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సౌజన్య తాను రాసినటువంటి మరణ వాంగ్మూలానికి సంబంధించినటువంటి ఒక లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ మరణ వాంగ్మూలంలో ఏముందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సౌజన్య తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా సంచలనం అయితే సృష్టించింది. ఆవిడ ఆత్మహత్య చేసుకుంటూ రాసినటువంటి మరణ వాంగ్మూలానికి సంబంధించినటువంటి ఒక లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ మరణ వాంగ్మూలంలో ఏముంది మేడం? ఇది చాలా చాలా విషాదకరము, చాలా బాధ అయిన విషయము. ఇలాంటి విషయాలకి ఎంతమంది బలైపోతున్నారో మనకి ప్రత్యక్షంగా చూపించింది ఈ ఘటన. జనరల్గా ఇట్లా జరిగినప్పుడు ఏమంటారంటే, అసలు ఈ అమ్మాయి అతని కాంట్రాక్ట్లోకి ఎందుకు వెళ్ళింది? నేను కూడా అదే అంట. అయితే మనం మొత్తం అసలు ఇది ఒక ఆర్డర్లో చూస్తే గనక ఈ కేసు, అమ్మాయి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ అమ్మాయి పడిన బాధని 5 పేజీల్లో కుదించడం కష్టం, కానీ చాలా బాగా రాసింది. చదివిందంట ఆ అమ్మాయి. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఏంటి అంటే కాస్త బిడియస్తురాలు, కాస్త నెమ్మదైన అమ్మాయి ఈ అమ్మాయి. ఓకే. అయితే నేను చెడు పేరు తెచ్చుకోకూడదు, ఎవరితోనూ మాట పడకూడదు, ఎవరికి నన్ను ఏదన్నా అనే స్కోప్ ఇవ్వకూడదు, నా తల్లిదండ్రులకి నేను మంచి పేరు, నా వల్ల చెడ్డ పేరు రాకూడదు నా తల్లిదండ్రులకి, ఇట్లా ఆలోచించే ఈ అమ్మాయి కాస్త బిడియంగా, కాస్త నెమ్మదిగా ఉన్న ఈ అమ్మాయికి పెళ్ళయింది. కొంచెం భర్తతోటి సత్సంబంధాలు లేవు. ఓకే. భర్తతోనే కాదు, ఆడబడుచు, మామగారు, అత్తింటి వారితోటి ఆ అమ్మాయికి అంత మంచి రిలేషన్ లేదు. సరే, ఈ ప్రాసెస్లో కొడుకు పుట్టాడు. వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. ఈ అమ్మాయికి బాగా ఇష్టమైన అక్కలకి ఎప్పుడు కూడా తమ్ముళ్ళు అంటే ఇష్టం ఉంటుంది. అసలు ఆడపిల్లల్లోనే ఒక మదర్లీనెస్ ఉంటుంది. సెకండ్ మదర్ లాగా ఫీల్ అవుతారు ఆడపిల్లలు ఎప్పుడు కూడా, వాళ్ళకంటే చిన్నవాళ్ళ తమ్ముళ్ళు పట్ల. అయితే ఈ అమ్మాయి కూడా సహజంగా మృదు స్వభావి కాబట్టి అలాగే తమ్ముడితోటి ఉన్నది. ఆ తమ్ముడితో ఉన్న రిలేషను ఆ అమ్మాయికి బ్రేక్ అయిపోయింది. అంటే నేను ఎంతగానో ప్రేమించే, ఎంతగానో ఒక మానసిక బంధం ఉంది తమ్ముడితోటి. అలాంటి తమ్ముడు సతీష్ చనిపోయాడు. అది ఒక దెబ్బ నా జీవితంలో. ఆ అమ్మాయికి ఒక రకమైన ఎంతో మామూలుగానే కాస్త ఆత్మవిశ్వాసం తక్కువ అమ్మాయిలాగా ఉంది. ధైర్యంగా, ధీమాగా ఏదంటే అది నెట్టుకొచ్చి నిభాయించుకోగలిగిన అమ్మాయి కాదు ఈ అమ్మాయి. ఓకే. ఆ తమ్ముడు కూడా పోయేసరికి ఇంకా అమ్మాయికి ఇంకా లోన్లీనెస్ పెరిగింది. అయితే ఏదున్నా కొడుకుతోటి ఆనందంగా ఉంది. కొడుకు కోసమే నేను బతుకుతున్నాను అన్న ఇదిలో అమ్మాయి ఉంది. అయితే ఈ కొడుకుతో కూడా సరిగా ఆడుకునేవాడు కాదంట హస్బెండ్. కొడుకును కూడా ప్రేమగా చూసుకునేవాడు కాదంట, ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదంట. ఏదో ఒక చిన్న చిన్న ఫంక్షన్స్కి దేనికన్నా వెళ్ళటమే తప్పితే ఈ అమ్మాయిని కొంచెం అతను కట్టడి చేశాడు భర్త. ఓకే. అయితే ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, వీళ్ళ అబ్బాయిని వాడి దగ్గర కోచింగ్ చేర్పించినప్పుడు ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడడం మొదలయ్యి ఎవరితోనో మాట్లాడుతుంది, లీగల్ సపోర్ట్ కావాలి అని. ఓకే. హస్బెండ్ విషయం కావాలి. ఇంకా వీడు నెమ్మదిగా దగ్గర అయిపోయాడు. అంటే భర్తతో తనకి విభేదాలు ఉన్నాయనేది గ్రహించాడు వాడు. గ్రహించి ఈ పిల్లోడిని బాగా మచ్చిక చేసుకున్నాడు. పిల్లోడిని బాగా ఆడించటం, పిల్లోడితో ఎక్కువ టైం స్పెండ్ చేయటం. ఓ పక్క ఈ పనులు చేయని భర్త, ఈ పనులు చేస్తున్న వీడు. ఈ అమ్మాయికి ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక సామెత ఉంది, అంటే భర్త నుంచి ఆశించినటువంటి ప్రేమ దొక్కలేదు, కానీ ఇక్కడ అది పిల్లాడికి దక్కింది అనుకుంది. అయితే చాలామంది మగవాళ్ళు ఏంటంటే, ఆ ఇంట్లో ఆ భార్య మీద కన్నేశారనుకోండి, వేరే ఇంట్లో భార్య పైన, పిల్లలతో బాగుంటారు. ఓకే. పిల్లల ద్వారా ఎంటర్ అవుతారు ఇంట్లోకి. ఓకే.
ఏ మహిళ అయినా సరే పిల్లల కోసం భర్తతో ఉంటుంది. ఇది వాస్తవం, సైకలాజికల్గా నిరూపితమైంది. అలాగే తండ్రి ఇప్పుడు కూడా భర్త భార్య కోసం పిల్లలు కావాలనుకుంటాడు, ఓకే, భార్య ఏమో పిల్లల కోసం భర్తను కావాలనుకుంటుంది. ఇది ఒక లాజిక్. ఈ లాజిక్ ఇక్కడ 100% ప్రూవ్ అయింది. అమ్మాయి రాసింది అదే. నా భర్త ఆడిచ్చేవాడు కాదు నా కొడుకుని, వాడితో స్పెండ్ చేసేవాడు కాదు, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు హ్యాపీగా ఉండాలి అనే ఒక పిచ్చి ఉంది అమ్మాయి దగ్గర, ఒక వెర్రి వ్యామోహం ఉంది. అది ఇతను చూపించేసరికి ఈ అమ్మాయి అటాచ్ అయిపోయింది. అతనికి అటాచ్ అయిపోయి ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇతను పూర్తిగా ఈ అమ్మాయి జీవితాన్ని ఆక్రమించేశాడు మొత్తంగా. ఒక ఫైన్ డే ఏం చేశాడంటే ఏదో మెడిసిన్ తెప్పించాడు, ఎక్కడి నుంచో తెప్పించానని చెప్పాడు. ఆ మెడిసిన్ అతనికి ఇచ్చాడు. అతను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు. అప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చింది ఈ అమ్మాయి అతను బతికించుకోవటం కోసం. తీసుకొస్తే ఇక్కడికి కూడా వచ్చాడు అతను. అంటే అప్పటికే ఇతను ట్రూ కలర్స్ ఈ అమ్మాయికి తెలిసినాయి. ఓకే, ఇంక వదిలించుకుందామంటే కూడా వదిలించుకోలేని పరిస్థితి. హస్బెండ్ చనిపోయాడు. దీంట్లో కొన్ని నివారించగలిగినవి కూడా అమ్మాయి నివారించలేకపోయింది. ఇప్పుడు మనం పక్క నుండి చవటం ఈజీ, అవును, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో, ఆ అసక్తత ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లోకి అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే ఎలా వెళ్ళిపోయింది అమ్మాయి అంటే, వాళ్ళ అమ్మకి సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించిన పిన్నులతో సహా వాడి అధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంత నిస్సహాయతో? అదే అర్థం కాంది. అసలు అంత ఎలా చేయగలిగాడు వీడు, అంత కట్టడి ఎట్లా చేయగలిగాడు? అదేమంటే కోపం వస్తే భయంకరమైన కోపం అంట. అంటే వీళ్ళిద్దరూ శారీరకంగా కలిసినప్పుడు ఏదన్నా ప్రైవేట్ ఫొటోస్ తీసుకొని బెదిరించి ఉండొచ్చా? అదే చేశాడు. ఓకే, వాటితోటి ఇక ఈ అమ్మాయిని విపరీతంగా కొట్టడం, ఎదురు తిరిగితే ఇంకా కొట్టడం, ఒక శాడిజం చూపించాడు. సరే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పింది ఇట్లా అని. వాళ్ళ సిస్టర్ కూడా చాలా బాధపడి, దుర్మార్గుడు వాడు, నువ్వు ఎలా చిక్కావు, నువ్వు దూరంగా వెళ్ళిపో అని చెప్పి సలహా చెప్పిందంట వాళ్ళ సిస్టర్ కూడా. అయితే వీళ్ళ ఫాదర్ కూడా వెళ్ళాడు వాళ్ళ ఇంటికి, మీ అబ్బాయిని కొంచెం కంట్రోల్లో పెట్టండి, మా అమ్మాయి జోలికి వస్తున్నాడు, మా జోలికి వస్తున్నాడు అని చెప్పి. అది వర్కౌట్ కాల. ఫైనల్గా వీడు ఎట్లా ఈ అమ్మాయిని ఫిక్స్ చేశాడంటే, నాకు చాలామంది పోలీసులు తెలుసు, చాలామంది రౌడీలు తెలుసు, వాళ్ళందరికీ నేను వెపన్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు కొడుకుని ప్రేమించేటప్పుడు ఎట్లా అయితే నటించాడో, ఈ అమ్మాయిని భయపెట్టడానికి కూడా వాడు అలాగే అబద్ధాలు చెప్పాడు. నాకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయని, నేను వెపన్స్ ఇస్తాను అని, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ నా మాట వింటారని, ఇట్లా ఈ అమ్మాయిని ఒక రకమైన భయంలో పెట్టేశాడు. అసలే ఆత్మవిశ్వాసం తక్కువ. ఈ ఆత్మవిశ్వాసంతో తక్కువ అవటంతో వీడేం చెప్తే అది నమ్మింది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక నా వల్ల కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంది, కొత్త ఫ్లాట్ ఒకటి రెడీ అయిందంట. ఆ ఫ్లాట్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఇతని నుంచి సంబంధాలు తెంచుకుందాం అనుకుంటే, వీడు ఈ అకాడమీలో నుంచి వదిలేసేసి ఏం చేశాడు, ఈ పిల్లోడు చదువుకునే స్కూల్లో ట్రైనర్గా చేరాడంట. ఈ అమ్మాయికి ఏం చెప్తుండేవాడు, నువ్వు నా మాట వినకపోతే స్కూల్ నుంచి మీ అబ్బాయిని కిడ్నాప్ చేసేస్తాను, తీసుకెళ్ళిపోతాను, చంపేస్తాను అని భయపెట్టేవాడు. సరే, ఇక వెరసి ఒక విసిగిపోయి, వాడికి నా ఆస్తి పైనే కదా కన్నుబడింది, ఈ ఆస్తి మటుకు వాడికి దక్కటానికి వీల్లేదు అని, మా 5 ప్రాణాలు పోవటానికి కారకుడైన వీడికి ఈ ఆస్తి దక్కటానికి వీల్లేదు, అనాశరణాలయాలకి వీటికి ఇచ్చేయండి అని చెప్పి రాసిందనమాట. పైగా ఇంకోటి ఏం చెప్పిందంటే, వీడు ముస్లిం సామాజిక వర్గంలో వాళ్ళని కూడా మోసం చేస్తాడు, వాళ్ళకి హలాలు అవన్నీ చెప్తా ఉంటాడు, దేవుడి ఇవి అన్నీ చెప్తా ఉంటాడు. కానీ మళ్ళీ వాడు అన్నీ నెట్ఫ్లిక్స్లోనూ ఇవన్నీ సినిమాలు ఇవన్నీ చూస్తూనే ఉంటాడు. ఇటు హిందూ మతంలో వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు, వాళ్ళు ముస్లిం మతంలో వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు. ఈ అమ్మాయి అంత భయంతో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్లకుండా, అంటే పోలీసులను ఆశ్రయించేటువంటి అవకాశం ఉండేది, లేకపోతే సామాజికవేత్తల దగ్గరికి వెళ్తే వాళ్ళన్నా సహాయం చేసేవాళ్ళు కదా? ఖచ్చితంగా చేసేవాళ్ళండి. ఇప్పుడు హైదరాబాదు ఈ అమ్మాయి ఫోన్లో వాడు ఏదో పెట్టి మాల్వేరు ఏదో వేసినట్టున్నాడు. ఈ అమ్మాయి ఎవరికి కాల్స్ చేస్తుంది, ఆ కాల్స్ అన్నీ వీడు వింటాడు. అంటే ఒక చక్ర వ్యూహంలో, నేను చక్రబంధంలో ఇరుక్కుపోయాననే ఉద్దేశంలో అమ్మాయిని పెట్టేశాడు వీడు.
ఇది ఈ లెటర్ మొత్తం సారాంశం. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అసలు? ఆడపిల్లల్ని పెంచే క్రమంలో వాళ్ళు అతిగా భయపడుతుంటే ధైర్యంగా ఉండమని చెప్పడం నేర్పించాలి. అంటే అందరు ఇలా అవుతారని కాదు. ఈ అమ్మాయి దురదృష్టం. కనీసం బాగా అర్థం చేసుకునే ఒక సరి అయిన భర్త దొరుకుంటా కానీ ఇలా జరిగేది కాదేమో. ఏదైతే ఆ అమ్మాయి జీవితంలో లోటు అనుకుందో ఆ లోటుని భర్తీ చేయడానికి వీడు వచ్చేసినట్టుగా యాక్షన్ చేసి ఈ అమ్మాయి జీవితాన్ని ఇట్లా ఇచ్చేసారు. ఆ అమ్మాయి జీవితమే కాదు, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. పైగా ఈ కుటుంబం మొత్తాన్ని వాళ్ళ తమ్ముడిది చావు వెంటాడుతుంది ఒక రకంగా. ఆ దుఃఖం, ఆ బాధలోనే ఉన్నారు వాళ్ళు, ఏ మాట కా మాట. ఆ బాధలో నుంచి బయటికి రాలా. ఆ బాధ అలా ఉంది అనగానే ఇప్పుడు ఈ అల్లుడు చనిపోవటం, పైగా అల్లుడు చనిపోవటమే కాకుండా ఈ సాదిక్ అనేవాడు వీడొక రాక్షసుడిలాగా అవ్వటం, ఇవన్నీ కూడా మల్టిప్లై అయిపోతున్నాయి వాళ్ళ బాధల్లో. ఇప్పుడు దాన్ని డబుల్ ట్రబుల్ అంటారు. ఇప్పుడు ఒకళ్ళు ఒక బాధలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకొక బాధ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఒక బాధనైతే మనం తట్టుకోగలుగుతాం. ఈ డబుల్ ట్రబుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంట్లో తండ్రి తిడుతున్నాడు అనుకోండి, బయటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో మాస్టర్ తిట్టాడు అనుకోండి, ఆ పిల్లోడికి ఎట్లుంటుంది? ఇది డబుల్ ట్రబుల్ అంటే ఎఫెక్ట్. అది ఆ పిల్లాడు ఈ అమ్మాయి మనసు పైన అది బాగా పడింది. అలాగే ఆ తల్లిదండ్రి కూడా ఎంత అవునన్నా కాదన్నా 2018లో జరిగిందంట వాళ్ళ తమ్ముడు చనిపోయి. ఆ బాధల్లోనే వాళ్ళు అలా 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 ఈ అమ్మాయి జీవితం కూడా ఇట్లా అవటం వాళ్ళు తట్టుకోలేకపోయారు. సరే, అసలు వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ వచ్చి కూర్చున్నా, మొత్తం ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చేసారనుకోండి, ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు పోలీసులు చూడండి, 5 రోజులకో 6 రోజులకో వాడిని పట్టుకోగలిగారా లేదా? వాడు అసలు ఎంత డ్రామా చేశాడు. ఆ ఊరు నుంచి ఈ ఊరు, ఫస్ట్ కర్ణాటక వెళ్ళాడు, కర్ణాటక నుంచి మహారాష్ట్ర వెళ్ళాడు, మహారాష్ట్ర నుంచి ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళాడు. ఒక ఛేదించుకుంటా వెళ్ళారు వాడిని. వెళ్ళి ఢిల్లీలో పట్టుకున్నారు. వాడు ఏమనుకున్నాడు, ఢిల్లీ నుంచి కేరళ వెళ్ళి కేరళ నుంచి సముద్ర మార్గం గుండా వేరే దేశం వెళ్ళిపోవాలనుకున్నాడు. ఈ లోపు వాడు క్రెడిట్ కార్డు వాడలేదు, ఏటీఎం కార్డులు వాడలేదు, ఫోన్ వాడలేదు. సీసీ కెమెరాల్లో చెక్ చేస్తే తేలింది ఏంటి అంటే, వీడు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తానికి పోలీసులు తలుచుకుంటే చేస్తారు. అయితే ఇది ఎలా ఉంటే, దీన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్ ఏంటి, అసలు ఇది ఖచ్చితంగా లవ్ జిహాదే, ఈ రాజకీయ నాయకులకు అర్థం కావట్లేదు కానీ వీళ్ళు ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోవట్లేదు కానీ అని. అసలు అక్కడ ఉన్నది నేను సనాతని అనే పవన్ కళ్యాణ్ గారు. ఆయన హిందూ మతానికి లేకపోతే సనాతన ధర్మానికి పెట్టని కోట్లాగా ఉన్నాడు. ఆయనకు అర్థం కాదు, నీకు అర్థం వద్దా? నేను ఏదో స్పెషల్గా చెప్పాను అనుకోవాలి అంటే ఇప్పుడు ఆయన లైమ్ లైట్లోకి రావాలనుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ మనం ఒకటే నేర్పించాల్సింది, ఏ కుటుంబంలోనైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎవరితోటి మూడో మనిషితో మాట్లాడకూడదు. ఏ మనిషికి అర్థం కాకూడదు బయట మనుషులకి. ఎవరు ఎప్పుడు ఎలా వాడుకుంటారో మన కుటుంబ రహస్యాల్ని చెప్పలేము. ఇప్పుడు అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య జీవితాన్ని కబళించాలని భర్త జీవితాన్ని కబళించాలని భార్య అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఎవడో ఏ సంబంధం లేనివాడు వచ్చి వీళ్ళని రక్షిస్తాడా? అందుకని మహిళలు, ఆ అమ్మాయి కూడా అదే రాసింది, ఆడపిల్లలు జాగ్రత్త, ఎవరంటే వాళ్ళని మీ జోలికి రానివ్వకుండా చూసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని రాసింది. చాలా బాగా రాసింది నిజంగా. ఎందుకంటే రకరకాల వేషాల్లో వస్తారు. ఇప్పుడు వీడున్నాడు ఫోక్ డాన్సరు ఈశ్వర్ సాయి, వాడికి భార్య ఉంది, పిల్లడు ఉన్నాడు. ఈ అమ్మాయితోటి రిలేషన్షిప్లోకి వచ్చాడు. ఏం చెప్పుంటాడు? ఏమి చెప్పండి, ఆ అమ్మాయి ఎట్లా పడిపోద్ది వీడికి? కానీ వాళ్ళ భార్య మాత్రం ఆ అమ్మాయి రెచ్చగొట్టింది నా అని చెప్తుంది కదా. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చింది, ఆ అమ్మాయి ఏం చెప్తుంది?
అసలు మొత్తం ఆర్థిక అంశాలు ఉన్నాయి దీంట్లో. యూట్యూబ్ పెట్టించి దానికి వచ్చే రెమ్యునరేషన్స్ అన్నీ ఆయనే ఎంకరేజ్ చేసేసాడు. ఈ రిలేషన్ ఈ 2 నెలది కాదు పాతదే అని. మరి ఆ అమ్మాయి ఆ విధంగా ఆ అమ్మాయిని దారిలోకి తెచ్చుకుంటానికి వీడెన్ని అబద్ధాలు చెప్పుంటాడు. అంటే ఇద్దరి మధ్యలో డ్రామా అయితే ఇతను ఆడాడు అనేది అయితే క్లియర్ కట్ కదా. అందుకే ఇట్లాంటి వాళ్ళని ఎవ్వరూ నమ్మకండి. ఏ ఆడపిల్ల కూడా పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా మీ భర్తతో విభేదాలు ఉంటే మీ భర్తతో తేల్చుకోండి. తేల్చుకుని బయటకు వచ్చి ధైర్యంగా ధీమాగా బతకండి. అంతేగాని ఇట్లాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి మీరు పడిపోవద్దు. మీ పిల్లడిని ఆడిచ్చాడను, లేకపోతే నీకు జీవితాన్ని ఇస్తానన్నాడను. ఒకరి జీవితాన్ని ఇచ్చేదేంటి, నా జీవితాన్ని నేను నిర్దేశించుకుంటాననే ధైర్యం మటుకు ఆడపిల్లలకు రావాలి. అమ్మాయి చదువుకున్న అమ్మాయే కదా, బీటెక్ చేసింది, బిఎల్ చేసింది. ఇప్పుడు చదువు వస్తే సరిపోదు. మనం లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ భావోద్వేగపరమైన ధీమా ధైర్యం ఉండాలి. ఇది మగపిల్లలకైనా ఉండాలి, ఆడపిల్లలకైనా ఉండాలి. అప్పుడే వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలుగుతారు. ఇట్లాంటి మృగం, వాడు మానవ మృగం, మనిషి రూపంలో ఉన్న మృగం. పైగా వాడు ఏం చేశాడు, వాళ్ళ బావని కూడా పోలీస్ కేసులో పెట్టి ఇరికిచ్చి వాళ్ళ చెల్లెల చేత తప్పుడు సాక్ష్యాలు చెప్పించి వాడిని జైల్లో పెట్టించాడంట. ఇప్పుడు ఇవన్నీ ఈ అమ్మాయికి, వీడు ఈ అమ్మాయిని ముందేమో ప్రేమగా ఉన్నాడు, తర్వాత అసలు రంగు బయట పెట్టాడు. ఆ అసలు రంగుకు కూడా ఇంకొంచెం ఎక్కువ రంగులు అద్దాడు. అద్దేసరికి ఈ అమ్మాయి భయపడిపోయింది. అప్పుడు ప్రేమకి ఎంత దాసోహం అయిందో భయానికి కూడా అంతే దాసోహం అయిపోయింది. అక్కడ జరిగింది పొరపాటు. ఓకే బేటా, థ్యాంక్ యూ సో మచ్.